నేటిదిన వాక్య ధ్యానం కొరకు 145వ కీర్తన 16వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. భూమి మీద పలు జీవరాశులున్నాయి. మొక్కలు మొదలుకొని జంతువుల వరకు, అలానే మానవులమైనటువంటి మనము కూడా జీవరాశులమై ఉన్నాం. అయితే ప్రతి జీవి కోరిక అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గుప్పిలు విప్పి ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ 147వ కీర్తన 8వ చరణం మొదలుకొని రాయబడినటువంటి కొన్ని చరణాలలో ఆయన ఆకాశమును మేఘములతో కప్పే దేవుడు, భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచే దేవుడు, పర్వతముల మీద గడ్డి మొలిపించే దేవుడు, పశువులకును అరచుచుండ పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాక 14వ చరణంలో రాయబడిన 2వ వాక్యంలో మంచి గోధుమలతో ఆయన మనలను తృప్తిపరిచేటటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేటటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీ అందరికి పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రతి ఆశను ఎరిగినటువంటి దేవుడు. నిశ్చయముగా ఆయన మన కోరికను ఆయన తీర్చి మనల్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. అనేక మంది తమకు తృప్తిని కలుగు చేసేటటువంటి వారిగా తమ స్నేహితులను, తమ బంధుమిత్రులను, రక్త సంబంధికులను ఎందరినో ఆధారం చేసుకునేటటువంటి వ్యక్తులుగా ఉంటాం. కానీ వారి వలన దేవుడు కలుగు చేసే అంత తృప్తి, సంతోషము, సమాధానము ఇటు మరేవి కూడా మన జీవితంలో అవి సాధ్యం కాదు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. కనుకనే 118వ కీర్తన 8వ చరణంలో మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 9వ చరణంలో రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. గనుక మీరు పలు విషయాల పట్ల కోరిక కలిగి వాటి విషయంలో తృప్తి చెందక నిరాశ నిస్పృహతో ఉన్నారా? ఈ దినం ప్రభు తట్టునకు చూడండి. సమస్త జీవరాశులకు తానే గుప్పిలు విప్పి కోరికను తీర్చి తృప్తిపరిచేటటువంటి దేవుడుగా ఉన్నారు. గనుక మీరు కలిగి ఉన్న ప్రతి ఆశ అది దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి, దేవుని ఉద్దేశానుసారమైనదై ఉండాలి. శరీర సంబంధమైనటువంటి కోరికలు కలిగి వాటి విషయంలో ఆశ కలిగి అవి నెరవేరక అసంతృప్తితో జీవితాన్ని పాప ఇష్టముగా చేసుకున్నట కంటే దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన ఉద్దేశించినటువంటి రీతిగా గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం. గనుకనే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేయడం మనం గమనించగలం. కానీ దేవుని అడగని వారి కోరికలు ఏ విధంగా ఉంటున్నాయి అనంటే 3వ వచనంలో మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. నిజమే, దేవుణ్ణి అడగకుండా మనం ఆశించే ప్రతిదీ కూడా అది దురుద్దేశంతో కూడిందే. గనుక వాటి యందు మనము ఎంత మాత్రం సంతృప్తి చెందలేం. దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయనే మనం కలిగినది ఏదైనప్పటికీ ఆయనను బట్టి సంతృప్తి చెందగలుగుతాం. గనుక ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని, దేవుని రాజ్యానికి వారసులయ్యే ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి వందనాలు. నేడువన్నీ ఈ మాటల ద్వారా మా ప్రియులు కోరే కోరికలు ఏ విధమైనవిగా ఉండవలెనో వాక్యానుసారంగా తెలుసుకుని ఆ రీతిగా మీ చిత్తానికి అప్పగించుకుని మేలు పొందటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని సేవాపరిచని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. మీ కృపాక్షణలు ప్రతి ఒక్కరికి దయచేయండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియుల ఎడల మీ నూతన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్.